వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కర్ణాటకలో మరో కుంభకోణం తెర మీదకు వచ్చింది. గత బీజేపీ హయాంలో కోవిడ్ నిర్వహణకు కేటాయించిన 1120 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకేల్ కన్హా కమిషన్ మధ్యంతర నివేదిక సమర్పించింది. దీంతో ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతాధికారులతో కమిటీ జస్టిస్ జాన్ మైకేల్ కమిషన్ స్పందించిన నివేదికను అధ్యయనం చేసి తదుపరి చర్యలను సూచించాల్సిందిగా కోరుతూ కర్ణాటక ప్రభుత్వం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు ఇచ్చింది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి విచారణ పూర్తి చేసేందుకు జస్టిస్ జాన్ మైకేల్ కమిషన్ గడువును మరో 6 నెలలు పొడిగించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మొదటిసారి లాక్డౌన్ విధించిన 2020 మార్చి నుంచి 2022 డిసెంబర్ 31 వరకు కోవిడ్ నిర్వహణకు ఖర్చు చేసిన 7,223 కోట్ల నిధుల్లో 1,120 కోట్ల దుర్వినియోగం జరిగిందని సిద్ధరామయ్య నియమించిన జాన్ మైకేల్ కమిషన్ తెలిపింది. కాగా 3 స్కామ్ కు కౌంటర్ గానే సిద్ధు ప్రభుత్వం దీనిని తెరపైకి తెచ్చిందని బీజేపీ ఆరోపిస్తున్నది. కర్ణాటక గవర్నర్ అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వల్ల తన భద్రతకు ముప్పు ఏర్పడిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర హోంశాఖకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు తాను ఇచ్చిన అనుమతిని రాజకీయ పక్షపాతంతో కూడినదిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాష్ట్ర మంత్రులు, నేతలు ఉద్దేశపూర్వకంగా గో బ్యాక్ గవర్నర్ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.